అమెరికాలో అక్రమాస్తుల ఇబ్బందులు గౌతమ్ అదానికి ఏమాత్రం తగ్గట్లేదు. కష్టాల్లో కూడా వేల కోట్లు సంపాదిస్తున్నాడు. బిలియనియర్ల ప్రపంచంలో కలకలంతో పాటు రికార్డులు కూడా సృష్టిస్తున్నాడు. శుక్రవారం నాడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెరుగుదల మామూలుగా లేదనే చెప్పాలి. ఆయన ఆస్తి పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. బ్లూంబెర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం గౌతమ్ అదానీ సంపదనలో $8.64 బిలియన్ పెరిగాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం గౌతమ్ అదానీ నికర విలువ ఏకంగా 73,000 కోట్లకు పైగా పెరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఆయన నికర విలువలో భారీ క్షీణత కనిపించింది. నవంబర్ 21 నుంచి నవంబర్ 28 దాకా గౌతమ్ అదానీ నికర విలువలో $18.7 బిలియన్ల క్షీణత కనిపించింది. నవంబర్ 28న గౌతమ్ అదానీ నికర విలువ $66.8 బిలియన్ తగ్గింది. అయితే తాజాగా గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ $75.5 బిలియన్లకు చేరుకుంది. ఈ పెరుగుదల తర్వాత గౌతమ్ అదానీ మరోసారి ప్రపంచంలోని టాప్ 20 బిలియనియర్లలోకి దూసుకొచ్చారు. అయితే ఈ సంవత్సరంలో ఆయన సంపద $8.83 బిలియన్ క్షీణించింది. నవంబర్ 6న గౌతమ్ అదానీ నికర విలువ ఏకంగా $97.2 బిలియన్ ఉండేది. ఈ సంపదలో ఇప్పటిదాకా $21.7 బిలియన్ క్షీణత కనిపించింది. జూన్ 3న గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ $122 బిలియన్ ఉండేది. ఇందులో ఇప్పటిదాకా అయితే $46.5 బిలియన్ క్షీణత కనిపించింది. ఇక తాజాగా అదానీ సంపద మళ్ళీ ఎలా పెరిగిందంటే గౌతమ్ గ్రూప్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 11 కంపెనీల్లో 9 కంపెనీల షేర్లు శుక్రవారం నాడు డెవలప్ అయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అదానీ గ్రీన్ ఎనర్జీ వాటా 21.72%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 15.56%, అంబుజా సిమెంట్స్ 3.73%, అదానీ పోర్ట్స్ 1.94%, అలాగే అదానీ ఏసీసీ 1.59%, అదానీ టోటల్ గ్యాస్ 1.03%, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.02%, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.02% పెరిగాయి. అయితే అదానీ పవర్ షేర్లు మాత్రం 1.01% క్షీణించాయి. ఇక సంఘీ ఇండస్ట్రీస్ షేర్లు అయితే 0.45% క్షీణించాయి. ఇక బిఎస్ఈ సెన్సెక్స్ 759.05 పాయింట్ల లాభంతో 79,802.79 వద్ద ముగియగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 216.95 పాయింట్ల లాభంతో 24,131 పాయింట్ల వద్ద ముగిసింది. ఏదేమైనా అదానీ కష్టాల్లో కూడా పోయిన సంపదని మళ్ళీ సంపాదించుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.